ఇంకా రకరకాల కర్ణుడి చావుకి అనేక కారణాలు అంటారు కదా, అవునండి. అలాగే ఈ గ్యాప్కి చాలా కారణాలు. అంటే చాలా కారణాలు ఏం కాదు సార్. యాక్చువల్గా ఏంటంటే అంటే మీకు తెలిసే ఉంటుంది, ఐకాన్ మీద నాకు ఒక 1 ఇయర్ ప్లస్ పోయింది. సో టక్కన ఒకటి అనుకున్నది క్యాన్సిల్ అవ్వగానే ఇమ్మీడియట్గా అన్నీ ఇంత ఈజీగా సెట్ అవ్వదు సార్. అంటే క్యాషువల్ అంటే ప్రాక్టికల్గా అంటే అది కొందరు ఒక్కొక్కసారి లక్కీగా సెట్ అవుతాయండి. అది కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఇది యాక్చువల్గా ఇంత లాంగ్ అనుకున్న ప్రాజెక్ట్ కాదండి, ఇది లాంగ్ అయ్యింది. సో దానివల్ల ఎక్కువ టైం కొంచెం షాక్ అయ్యారా ఐకాన్ వాయిదా పడేసరికి? అంటే ఇప్పుడు అంటే కొంచెం షాకింగ్. అంటే నేను ఇలా చెప్తే మీరు షాక్ అవుతారేమో సార్. నన్ను అడిగారండి ఈరోజు కూడా ఎక్కడో డిసప్పాయింట్ అయ్యారా మీరు అని. నేనేం డిసప్పాయింట్ అవ్వలేదు సార్. ఎందుకంటే నా లైఫ్లో నా ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి 7 సంవత్సరాల గ్యాప్ ఉంది. అవును. అసలు నాకంటే ద బిగ్గెస్ట్ అంటే ఒక హైదరాబాద్ సిటీలో ఒక డైరెక్టర్గా పెళ్ళైపోయి 2 పిల్లలు ఉండి అంటే అంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. నేను అది సర్వైవ్ అయిపోయానండి. సో ఇప్పుడు ఏంటంటే నేను డబ్బు సర్వైవల్ కన్నా క్వశ్చన్ అంటే ఏదో ఒక మామూలు సినిమా క్యాన్సిల్ అయితే లేదా వాయిదా పడితేనో మనం ఏం పెద్ద ఫ్రస్ట్రేట్ అవ్వము, లేదా ఒక మూడ్ ఆఫ్ అయిపోము. బట్ బన్నీ లాంటి హీరోతో సినిమా వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఆ మూడ్ ఆఫ్ కొంచెం అంటే సార్ అంటే ఐఎమ్ ఏ పర్సన్ అండి. నేను ఐ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ కమ్స్ అండి. అంటే పాజిటివ్గా కాదండి, అంటే ఏదేనండి. ఇప్పుడు ఏంటంటే అంటే పర్సన్స్ కంటే కూడా అంటే లైక్ ఐ షుడ్ అంటే ప్రతి విషయానికి నేను ఒకే ఇంపార్టెన్స్ ఇస్తాను సార్. అంటే ఏదైనా నేను చేసే పని మీద కానీ ఈ సినిమా కాబట్టి తక్కువ, ఆ సినిమా కాబట్టి ఎక్కువ, ఈ హీరో కాబట్టి ఎక్కువ, అలా ఏం లేదండి. ఐ విల్ ట్రీట్ ఎవ్రీథింగ్ బట్ యాజ్ ఇట్ కమ్స్. సబ్జెక్టేనా ఏది ఐకానా సార్? సార్ అంటే పాన్ ఇండియా అని ఎలా సార్, ఏం కొలత అండి? సైజ్ సైజ్ సార్, సైజ్ పెద్దది, స్టార్ కావాలి సార్ అందులో. సబ్జెక్ట్ యూజువల్గా యూనివర్సల్ సబ్జెక్ట్. అవునండి. ఇప్పుడు బాహుబలి జపాన్లో చూసినా ఇంకోదే చూసినా అవునండి, ఇట్స్ ఏ జానపద కథ. అవునండి. సో అందరికీ జానపదాలు కథలు ఉంటాయి. ఒక రాజు ఉంటాడు, ఒక రాణి ఉంటుంది, ఒక కుట్ర ఉంటుంది అంతే. యాక్చువల్గా ఐకాన్ యూనివర్సల్ సబ్జెక్ట్ సార్, 100% యూనివర్సల్ సబ్జెక్టు. స్టార్ ఎందుకు కావాలంటే సార్ అందులో చెప్తున్న విషయానికి స్టార్ కావాలి సార్. అందులో చెప్తున్న మ్యాటర్ మనం డిస్కస్ చేస్తున్న మెసేజ్ ఒక అంటే మెసేజ్ అనగానే మరీ క్లాస్ సినిమా అంటే క్లాసులు పిక్కే సినిమా ఏం కాదు సార్. అది ఒక థ్రిల్లింగ్గానే ఉంటుంది, ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. కాకపోతే అలాంటి ఒక మ్యాటర్ చెప్పడానికి ఒక స్టార్ ఉన్నప్పుడు అది అందరికీ రీచ్ అవుతుంది సార్. ప్లస్ మనకు స్టార్ ఉన్నప్పుడే బడ్జెట్ వస్తుంది కదండి, అప్పుడే మనం అనుకున్నట్టుగా మేక్ చేయొచ్చు. ఐకాన్ సినిమా చేయకపోయినా బన్నీ ఐకాన్ క్యాప్లు, ఐకాన్ టీషర్ట్లు, ఐకాన్ స్టార్ అని ఫిక్స్ అయిపోవడం అది మాత్రం నిలిచిపోయింది. అవునండి, మీ టైటిల్ అలా నిలిచిపోయింది. ఇప్పుడు రేపొద్దున మీరు ఆ సబ్జెక్టు ఆ సినిమా చేయాలన్నా కూడా మీరు బన్నీతోనే చేయాలేమో. అంతే సార్. ఇప్పుడు ఆ టైటిల్ ఆయన అడగాలి. ఇప్పుడు మన అదే ఐకాన్ సబ్జెక్ట్ లేదా ఆ టైటిల్ పక్కన పెట్టి ఆ సబ్జెక్ట్ వేరే వాళ్ళతో చేసుకోవాలి తప్ప ఆ టైటిల్ అయితే ఆయనకి అంకితం అయిపోయింది సార్.